అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సెరీన్ యూనివర్సల్ స్టోర్. సో, ఇక్కడ కొన్ని జనరల్ టాపిక్స్ గురించి నాకు తెలిసినంత వరకైతే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అబౌట్ టారో రీడింగ్స్, కార్మిక్ బాండ్స్, సోల్‌మేట్, ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్స్ అండ్ మెయిన్‌గా ఫస్ట్ టారో రీడింగ్స్ గురించి తెలుసుకుందాం. ఐ యామ్ మై సెల్ఫ్ టారో రీడర్. సో, అయితే ఇక్కడ మెయిన్ తెలుగులో గూడా చాలా వరకు టారో రీడింగ్స్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా! సో, టారో ఈజ్ అ బ్యూటిఫుల్ టూల్ అనమాట మనకి. మన సెల్ఫ్ అండర్‌స్టాండ్ చేసుకోవడానికి, మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కానీ, సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడానికి, మనము మన డెసిషన్‌లో హెల్ప్ చేయడానికి మాత్రమే టారో రీడింగ్ హెల్ప్ అవుతుంది. ఓకే. మన డెసిషన్స్ బెటర్‌గా చేసుకోవడానికి, ఇంకా ఇండిసైసివ్‌గా అవ్వడానికి కాదు. ఓకే. సో, ఇక్కడ టారో రీడింగ్స్ అనేవి ఇప్పుడు ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకుంటారో, డేట్ ఆఫ్ బర్త్ లేదు, క్లియర్ అండర్‌స్టాండింగ్ రావట్లేదు సిట్యుయేషన్ పైన అన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు తెలుగులో కూడా టారో రీడింగ్స్ అనేవి చాలా వచ్చేస్తున్నాయి. ఓకే. వస్తున్నాయి, రావాలి. ఐయామ్ వెరీ హ్యాపీ. ఇంకా కొత్త కొత్త టారో రీడర్స్, న్యూ కాన్సెప్ట్స్ అవన్నీ చాలా వస్తాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను ముందే చెప్తున్నాను. అదే పనిగా టారో రీడింగ్స్ చూడకండి. ఒక్కసారి అది అలవాటయింది అనంటే ఊరికే ఒక టారో రీడింగ్ వినాలి. అక్కడేమొస్తుంది? పాజిటివ్ ఉంటదా? నెగెటివ్ ఉంటదా? ఇట్లా చాలా ఉంటాయి. మీకెంతవరకు అవసరమో, ఎంతవరకు డౌట్ ఉందో, ఆ టైంలో మీరు సిట్యుయేషన్ బాలేనప్పుడు ఎప్పుడో ఒక్కసారి టారో రీడింగ్స్ చూడాలి. కానీ అదే పనిగా మాత్రం టారో రీడింగ్స్ చూడకండి. అదొక అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు మంచిది కాదు. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జనరల్‌గా జనాలకి ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టే టారో రీడర్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, చూస్తున్నారు. నేను తప్పనట్లేదు. బట్ ఇక్కడ లవ్ రీడింగ్స్ అనేవి ఎక్సెసివ్‌గా అయిపోతున్నాయన్నమాట. ఆల్రెడీ హిందీలో గూడా, ఫారెన్‌లో గూడా ఎక్సెసివ్ లవ్ రీడింగ్స్ అనేవి చేస్తూనే ఉంటారు. ఈ లవ్ రీడింగ్స్ లోపట ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఒస్తాయన్నమాట. మీ కార్మిక్ పార్ట్నరా, ట్విన్ ఫ్లేమ్ పార్ట్నరా, సోల్‌మేట్ పార్ట్నరా అని జెప్పేసి ఇట్లొస్తాయన్నమాట. సో, నాకు తెలిసినంత వరకైతే నేను జెప్తున్నాను. నాకు తెలియనంత కూడా చాలా ఉంటుంది. ఓకే. సో, నా అండర్‌స్టాండింగ్ ప్రకారం అయితే మీకు ఈ 3 బాండ్స్ పైన ఒక సింపుల్ అండర్‌స్టాండింగ్ సింపుల్‌గా చెప్పడానికి ట్రై జేస్తాను నేను. ఓకే. ఫస్ట్ వచ్చేసి కార్మిక్ పార్ట్నర్ అంటే మనకి ఒక మంచి కర్మ ఉంటది, చెడు కర్మ ఉంటుంది. ఆ కర్మ మనం అనుభవించాలి కాబట్టి మనకొక పార్ట్నర్ దొరుకుతారు. ఆ పార్ట్నర్ వల్ల మనం ఇంకా నెగెటివ్‌గా, లోగా, డిప్రెస్‌గా అయిపోతున్నాము, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అది మన కర్మ షీట్‌లో ఉంటుంది. ఓకే. మన కర్మ షీట్ ప్రకారం ఈ పార్ట్నర్ ద్వారా మనం కర్మ అనేది అనుభవిస్తాం. అది కార్మిక్ పార్ట్నర్. ఓకే. ఈ కార్మిక్ పార్ట్నర్‌లోనే మనం ఎక్కువగా ఎలా చెప్పాలంటే ఎక్కువగా లోగా ఎళ్ళిపోవడము, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, డిప్రెషన్‌కెళ్ళడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఇది కార్మిక్ పార్ట్నర్ మోస్ట్‌లీ చాలా మందికి కార్మిక్ పార్ట్నర్సే ఫస్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సోల్‌మేట్ రిలేషన్‌షిప్. సోల్‌మేట్ రిలేషన్‌షిప్ ఎప్పుడు మీరు ఎంటర్ అవుతారు అనంటే, మీరు యాస్ ఎ పర్సన్‌గా మీరు స్పిరిచ్యువల్‌గా డెవలప్ అయినప్పుడు మాత్రమే. స్పిరిచ్యువల్‌గా డెవలప్ అవ్వడం అంటే అదేంటిది అంటే క్రిస్టల్స్ ఏసుకోవాలి, లేకపోతే పూజలు చేయాలి, నమ్మకాలు ఏదో ఒకటి ఇట్లా అని కాదు. మీరు యాస్ ఎ పర్సన్‌గా మన మైండ్ సెట్ అనేది ఇంకా డెవలప్ అయినప్పుడు మనకి మనం సెల్ఫ్ లవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్ మనకుంటే మాత్రమే సోల్‌మేట్ పార్ట్నర్ అనేవాళ్ళు దొరుకుతారు. అది చాలా రేర్ అది. ఓకే. రేర్ అని చెప్పను. ఓకే. ఒక 10, 20% మేబీ. నేను అనుకుంటున్నట్టు. ఓకే. నా ఒపీనియన్ ప్రకారంగా. సో, సోల్‌మేట్ అనేది కూడా మనకి చాలా కష్టమే. బికాజ్ అన్‌కండిషనల్‌గా ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించాలి. నిన్ను నువ్వు ప్రేమించి, నిన్ను నువ్వు మంచిగా చూసుకుంటూ, నీ పర్సనల్ లెసన్స్, నీ లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్స్‌ని నువ్వు అర్థం చేసుకొని, వాటిని అధిగమిస్తూ నువ్వు ఒక ట్రాక్‌లో పడినప్పుడు స్పిరిచ్యువల్‌గా నువ్వు మంచిగుంటూ, ఒక ట్రాక్‌లో పడుతున్నప్పుడు నీకు సోల్‌మేట్ ఛాన్స్ అనేది ఉంటుంది. నాకు తెలిసినందుకు. అండ్ తర్వాత హైలైట్ నెక్స్ట్ లెవెల్, అల్టిమేట్ లెవెల్ వచ్చేసి ట్విన్ ఫ్లేమ్. ట్విన్ ఫ్లేమ్ నెసెసరీ కాదు నీ మ్యారేజ్ పార్ట్నర్ అవుతారు అని చెప్పేసి. ఓకే. ట్విన్ ఫ్లేమ్ అనేది ఒక సోల్‌కి సంబంధించింది. ఒక సోల్ లెవెల్ జర్నీ అనమాట. నీ ట్విన్ ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా ఒక పార్ట్నరే, మ్యారేజ్ అవ్వాలి, ఇది అవ్వాలి, అది అవ్వాలి అని ఉండదు. అది ఒక సోల్‌కి సంబంధించింది. అది ఎవ్వరన్నా గావచ్చు. మీ మదర్ గావచ్చు, మీ బ్రదర్ గావచ్చు, మీ ఫాదర్ గావచ్చు, మీ పక్కింటోళ్ళు గావచ్చు, మీ రిలేటివ్స్‌లో మీ బాబాయిలు, పిన్నులు ఎవ్వరైనా కావచ్చు. అంటే ట్విన్ ఫ్లేమ్ మనకి మన మన ట్విన్ ఫ్లేమ్ ఇప్పుడు నా ట్విన్ ఫ్లేమ్ నాకు ఎదురుగా ఉన్నా అది నేను రికగ్నైజ్ చేయడం కూడా చాలా కష్టం అనమాట.
అది చాలా వరకు మనల్ని మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఒక జర్నీలో, ఒక స్పిరిచ్యువల్ జర్నీలో మనం ఒక అర్థం చేసుకుంటూ మెడిటేషన్ వాటెవర్ ఇట్ ఈస్ మన లెసన్స్ మనం నేర్చుకుంటూ, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడే ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఇంకా అర్థమవుతాయి. సో, అట్ లాస్ట్ ఫైనల్లీ చెప్పేది ఏంటి అనంటే, ఫస్ట్ మీ కార్మిక్ బాండ్స్‌ని మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా కార్మిక్ బాండ్స్ అనేది క్లియర్ అవుతూ ఇంకా అది ప్రతి ఒక్కళ్ళ జర్నీ అనేది డిఫరెంట్‌గా ఉంటుందండి. మనం ఇట్లా చేయి, ఇట్లా చేయి అని ప్రతీదీ చెప్పలేమనమాట. సో, ప్రతి ఒక్కళ్ళ జర్నీ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీరు చూసిన ప్రతి ఒక్కరు కార్మిక్ పార్ట్నర్ అయ్యుండకపోవచ్చు. ప్రతి ఒక్కరు సోల్‌మేట్ అని కాదు. అయ్యుండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ట్విన్ ఫ్లేమ్ అని కాదు. సో, మెయిన్‌గా ఈ లవ్ రీడింగ్స్‌లో ఎక్కువ ఎక్సెసివ్‌గా చూసి మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు అనేది ఒక్కటే నా మెసేజ్ అనమాట. టేక్ టేక్ వాట్ ఈస్ యోర్స్, లీవ్ ద రెస్ట్. ఓకే. నీకు హార్ట్‌కి అనిపిస్తే ఆ మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోండి. మిగతాదంతా పక్కన పెట్టండి. బికాజ్ ఇది మనం ఒక అందరికీ రీడింగ్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి మీకు కనెక్ట్ అవ్వాలని లేదు. మరి కనెక్ట్ అవ్వకపోయుండొచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. ప్రతి పర్సన్ పైన ఒక డిపెండ్ అయి ఉంటుంది. నేనేమంటున్నానంటే దేనిపైన ఎక్సెసివ్‌గా డిపెండ్ అవ్వకండి. ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వకండి. ఎమోషనల్‌గా అవన్నీ చూస్తూ మళ్ళీ మీకు మీరే ఊహించుకొని ఓవర్ థింక్ చేయడం స్టార్ట్ చేయకండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ నేను చూసాను కాబట్టి నేను మీకొక వార్నింగ్ లాగానే చెప్తున్నాను. ఓకేనా? సో, ఏదైనా సరే చూసుకొని మరీ ఎక్కువగా ప్రతి దాంట్లో మరీ డ్వెల్వ్ అవ్వకుండా మీ పైన మీ స్టాండ్ అంటూ మీకు పెట్టుకొని మీరు మంచిగా అంటే లైక్ స్టేబుల్‌గా ఉంటూ ఈ మెసేజెస్ అనేవి రిసీవ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్. బాయ్.